అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 9th క్లాస్ ఎకానమీ బుక్స్ అయితే రివ్యూ చేస్తున్నాం. సో కొత్తగా వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో అయితే కొత్త సిలబస్ చదవమన్నారు. సో అలా మీరు చూసుకున్నట్లయితే సోషల్ కంటెంట్లో చూసుకున్నట్లయితే ఎకానమీ అనేది చెప్పగలిగేటటువంటి ప్రత్యక్షంగా ఉండే టాపిక్ మీకు 9thలోనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 6th 7th 8thలో ఎకానమీకి సంబంధించి ఎక్కడ ప్రత్యేకంగా ఒక బుక్ కానీ లేదా ఒక సైడ్ టాపిక్ కానీ మీకు ఉండదు. కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. ఇందులో మొదటి టాపిక్ గతంలో మీకు వీడియో చేసి ఇవ్వడం జరిగింది, స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ గ్రామ కథ. ఇప్పుడైతే మీకు చివరి లెసన్స్ ట్రై చేద్దాం ఒకసారి. భారతదేశంలో ఆహార భద్రత. సో ఈ టాపిక్స్ అనేవి ప్రతి లైన్ ఒక క్వశ్చన్గానే ఉంటుంది. బట్ ఇప్పుడు షార్ట్ పీరియడ్ మన దగ్గర ఉండడం వల్ల ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మాత్రం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. వాటిని మీరు నోట్ చేసుకొని బై హార్ట్ చేసుకున్నట్లయితే కొంతవరకు మీకు సహాయం చేస్తాయి అని మాత్రమైతే చెప్పగలుగుతున్నాను. సో ముందుగా అంటే ఈరోజు ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే అసర్షన్ అండ్ రీజన్ అండ్ ట్రూ అండ్ ఫాల్స్, అదేవిధంగా స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాటిని ఆర్డర్లో పెట్టడం, ఇలాంటి నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్గా మనకు డిజైన్ చేస్తున్నారు. మీ అందరూ తెలిసిందే. కాబట్టి బెటర్గా కాన్సెప్ట్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో వాటిని చెప్పుకుంటూ ఇంపార్టెంట్ బిట్లు అడగడానికి అవకాశం ఉండే ఏరియాని అయితే రివ్యూ చేద్దాం. ముందుగా చూద్దామండి, ఆహార భద్రత అంటే ఏమిటి. సో ఆహార భద్రత అంటే చాలా ఉన్నాయి. ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆహార భద్రత అంటే ఏమిటంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఆహార భద్రత అంటే రోజుకు 2 పూటల భోజనం పొందడం కంటే ఎక్కువ. ఇక్కడ అంటే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే రోజుకు 2 పూటలు భోజనం దొరుకుతుంది, దీని ఆహార భద్రత ఉందని అనుకుంటాము. కానీ ఇక్కడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఒక దేశంలో ఆహార భద్రత ఉందని ఎప్పుడు చెప్పగలరంటే ఇక్కడ 3 కండిషన్స్ చెప్పాడు అనమాట. ఒకటి, వ్యక్తులందరికీ తగిన ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఆహారం అనేది అందరికీ అందుబాటులో ఉండేటప్పుడు. 2, వ్యక్తులందరూ వారికి సరిపడేంత, వాళ్ళకి చాలినంత ఆమోదయోగ్యమైన, సర్టిఫైడ్, యోగ్యమైన అంటే క్వాలిఫైడ్, నాణ్యత క్వాలిటీ కలిగిన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. అంటే ఒక మంచి ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం ఉండాలి. 3వది, ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. ఈ 3 అంశాలు కానీ ఏ దేశంలో అయినా కానీ జరుగుతూ ఉంటే ఆ దేశంలో ఏముందని చెప్తాం మనం, ఆహార భద్రత ఉంది అని చెప్తాం అనమాట. అయితే ఈ ఆహార భద్రత పైన ఒక 3 నిర్వచనాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. అందరికీ సరిపడేంత ఆహారం అందుబాటులో ఉండడం, కొనుగోలుకి అవకాశం ఉండడం, ఇవ్వడంలో ఎటువంటి ఆటంకాలు లేకపోవడం. 3 గుర్తుపెట్టుకోండి. కొనుగోలు చేసేటప్పుడు క్వాలిఫైడ్, సర్టిఫైడ్ అండ్ క్వాంటిటీ, ఈ 3 మనకి అందుబాటులో ఉండాలి. ఈ 3 గుర్తు పెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ చూస్తే 1970 వరకు ఆహార భద్రత అంటే ఒక నిర్వచనం ఉండేది. ఏంటంటే ప్రాథమిక ఆహార పదార్థాలు అన్ని సమయాల్లో తగినంత లభ్యత ఉండడమే ఆహార భద్రత అని 1970 వరకు ఉండేది. కానీ తర్వాత అమర్త్య సేన్ గారు దాన్ని ఒక కొత్త మాట అయితే దానికి మార్చారనమాట. ఏంటంటే ఇది ఒక హక్కు. ఒక దేశంలో ప్రజలందరూ కూడా అన్ని రకాల పౌర హక్కులు ఏ విధంగా పొందుతారు, అలాగే ఆహారాన్ని పొందడం కూడా ఒక పౌర హక్కు అనేది చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మనకి ఏదైతే ఉందో వీళ్ళు ఒక డెఫినేషన్ ఇచ్చారు 1995లో. ఏంటంటే చూడండి, ఇక్కడ చురుకైన ఆరోగ్య చూడండి రైట్ దైనందిన ఆహార అవసరాలను తీర్చుకోవడానికి, చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి, ఆహారాన్ని ఎంపిక చేసుకోవడానికి వీలుగా ప్రజలందరికీ అన్ని సమయంలో తగినంత సురక్షితమైన పోషకాహారం పొందే భౌతిక ఆర్థిక సౌలభ్యతను కలిగినప్పుడు వ్యక్తిగత, గృహ, ప్రాంతీయ, జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో ఆహార భద్రత ఉంటుందని ప్రకటించింది FAO అండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఏదైతే రోమ్లో ఉంది కదా. సో వాళ్ళైతే చెప్పారనమాట. సో మొత్తం ఈ డెఫినేషన్ని మనం కంఠస్థ పెట్టడం కొద్దిగా ఇబ్బంది. దీన్ని మనం బ్రేక్ చేసుకుంటూ నేర్చుకుందామండి. సో బ్రేక్ చేసి ఎలా చదువుతాం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆహార సౌలభ్యతను కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అండి, పోషకాహారము, అలాగే సురక్షితము, అదేవిధంగా అన్ని సమయాల్లో తగినంత సురక్షితమైన పోషకాహారము పొందే భౌతిక ఆర్థిక సౌలభ్యత. భౌతికంగా అంటే అందుబాటులో ఉండాలి, ఆర్థికంగా అంటే కొనే సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ దేశంలో మనకేమని చెప్తాం, ఆహార భద్రత ఉంటుందని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పిందండి. అయితే ఆహార భద్రత అనేది అన్ని వేళల్లో కూడా మనం ఉండదు.
అంటే దట్ మీన్స్ ఆహార భద్రత అన్ని వేళలా మనకు అవసరం ఉంటుందా ఉండదా అసలు ఎందుకు అనేదాన్ని చూద్దాం. సమాజంలో చాలా వరకు పేదవాళ్ళు చాలాసార్లు ఆహార భద్రతకు లోనుగాక జాతీయ విపత్తులు, వైపరీత్యాలు అనగా భూకంపాలు, కరువులు, వరదలు, సునామీ, అలాగే పంట నష్టం కారణంగా చాలా వరకు వాళ్ళకి ఆహారం అనేది అందుబాటులో లేకుండా కరువు దేశంగా ఎదుర్కొన్నప్పుడు చూడండి, కరువును దేశం ఎదుర్కొనేటప్పుడు పేదరిక గీతకు పైన ఉన్నవారు కూడా ఆహార భద్రతకు గురి కావచ్చు, అభద్రతకు. అంటే సో అబోవ్ ఏదైతే చెప్తున్నామో పేదరిక గీత అంటే పావర్టీ లైన్కి ఎబోవ్ అంటే పైన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను ఈ ఆహార భద్రతను అంటే భద్రతకు గురి కాకుండా ఆహార భద్రత అందుబాటు లేకుండా ఆహార అభద్రతకు గురి కావచ్చు, అంటే ఇన్సెక్యూరిటీ అంట అనమాట. సో అలాంటి పరిస్థితులు ఏంటి చెప్పండి. సో రీసెంట్గా మీరు కోవిడ్-19 చూడొచ్చు. కోవిడ్-19లోనే ఎంత డబ్బున్నా కూడా తినడానికి ఆహారం, కూరగాయలు అందుబాటులో లేని పరిస్థితి వచ్చింది. సో దీన్నే మనం ఏమంటాం, ఒక ప్రకృతి వైపరీత్యము లేదా డిజాస్టర్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు. విపత్తు సమయంలో ఆహార భద్రత ఎలా ప్రభావితం అవుతుంది? కరువు లాంటి ప్రకృతి విపత్తు కారణంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుతుంది. ఓకే, నీటి లభ్యత ఉండదు కాబట్టి. ఇది ప్రభావిత ప్రాంతంలో ఆహార కొరతను సృష్టిస్తుంది. ఆహార కొరత కారణంగా ధరలు పెరుగుతాయి. అధిక ధరల వలన కొంతమంది ప్రజలు ఆహారాన్ని కొనలేరు. సో మనందరూ తెలిసి ఇది బిజినెస్ ట్రిక్. ఇది ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో ఆటోమేటిక్గా వర్తకులు ఏం చేస్తారు, రేట్లు పెంచేస్తారు. లేకపోతే సఫిషియెంట్ లేనప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ రేటు పెంచడం జరుగుతుంది. అలాంటి విపత్తు చాలా విశాలమైన ప్రాంతంలో సంభవించినా లేదా ఎక్కువ కాలం పాటు కొనసాగినా అది ఆకలి స్థితి అంటాం, స్టార్వేషన్ అంటాం. ఆకలి స్థితిని ఏర్పరచవచ్చు. ఇది ఒక తీవ్రమైన ఆకలి కరువుగా మారవచ్చు. ఇది మనకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు మన దేశం ఎప్పుడైనా ఫేస్ చేసిందా? అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోవడం, కరువుల వల్ల మనకి పంటలు పండకపోవడం వల్ల ప్రజలకు ఆహారం దొరక్క ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయి మనకి. 1943లో బెంగాల్లో వచ్చిన కరువు దీనికి ఎగ్జాంపుల్గా మనకు చెప్తారనమాట. అంటే ఆకలితో ఏమవుతుంది, ఫస్ట్ వన్ శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడింది అనుకోండి, నిరోధకత శక్తి కోల్పోతారు. నిరోధక శక్తి కోల్పోయారనుకోండి, అంటువ్యాధులు ఎక్కువ వస్తాయి. తద్వారా ఏమవుతాయి, మరణాలు పెరిగిపోతాయి. సో ఒకదానికొకటి లింక్ అనమాట. ఇలాంటిది మనకి 1943లో బెంగాల్ కరువు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టైంలో పాలకులందరూ కూడాను రెండో ప్రపంచ యుద్ధంలో ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వరల్డ్ వార్లో పెట్టారు. కానీ అదే సమయంలో బెంగాల్లో కరువు వచ్చింది. ప్రభుత్వం చాలా తక్కువ చర్యలు తీసుకుంది. ఫలితంగా 30 లక్షల మంది చనిపోయడం జరిగింది. సో ఇది భారతదేశంలో జరిగిన అత్యంత భయంకరమైన విధ్వంసమైనటువంటి కరువుగా చెప్తాం అనమాట. ఇక తర్వాత ఇక్కడ ఉత్పత్తి గురించి మనకి కొన్ని గణాంకాలు ఉన్నాయి. సో ఎవరైతే నేషనల్ ఎగ్జామ్స్ చదువుతూ ఉంటారో అందరికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ గణాంకాలు అని చెప్తాం. సో ఒకసారి చూద్దాం, బెంగాల్ ప్రావిన్స్లో వరి ఉత్పత్తి గురించి చూద్దాం. 38లో 85 లక్షల టన్నులు ఉండేది. సో అలా చూసుకుని వచ్చినట్లయితే 43కి వచ్చేసరికి 76 లక్షల టన్నులే అయిపోయింది. ఓకేనా. ఆ సమయంలో దిగుమతి కూడా చేశారు, 3 లక్షల టన్నుల వరకు తీసుకొచ్చారు. మొత్తంగా 79 ఉన్నాయి. కానీ అక్కడ మినిమం మనకి ఎంత ఉండాలి, 85 లేదా 85 పైన ఉండాలి ప్రజలందరూ కూడా ఆహారం సరిపోవాలంటే. కానీ అక్కడ మనకు దాదాపుగా 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తక్కువగా ఉన్నాయి. ఫలితంగా అందరికీ అందుబాటులో కూడా లేవని చెప్పొచ్చు. చూద్దాం ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మనం చర్చిద్దామని ఇచ్చాడు. బియ్యం కొరత కారణంగా బెంగాల్లో కరువు వచ్చిందని కొందరు అంటారు. ఇది నిజమేనా? సో ఇలా మనకు అడగడం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని ఫొటోస్ అయితే ఇచ్చారు. ఆకలి బాధితుల సహాయ కేంద్రాన్ని చేరుకోవడం 1945 ఇచ్చాడు. 43లో బెంగాల్ కరువు సమయంలో బెంగాల్లో చిట్టగాంగ్ జిల్లాలో కుటుంబం తన గ్రామాన్ని విడిచి వేరే గ్రామానికి వెళ్ళిపోయిందని చెప్తూ మరో ఫోటో అయితే ఇక్కడ ఇచ్చాడు అనమాట. సో ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. 38లో 85 లక్షల టన్నులు, 43లో 76. ఈ గణాంకాలు మనకు చాలా అవసరం. తర్వాత చూసినట్లయితే భారతదేశంలో బెంగాల్ కరువు లాంటిది మళ్ళీ సంభవించలేదు. అయితే ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడు. కానీ నేటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆహార అభద్రత ఫీల్ అవుతూనే ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. భారతదేశంలో బెంగాల్ కరువు లాంటిది మళ్ళీ సంభవించలేదు. అయినప్పటికీ నేటి దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఆకలి చావులు ఇవి కొన్నిసార్లు ఆకలి చావులు కూడా దారితీస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే బీహార్ కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి అండ్ ఒడిస్సాలో కానివ్వండి, ఇలాంటివి రీసెంట్గా జరిగాయి అనమాట. సో ప్రకృతి వైపరీత్యాలు మరియు మహమ్మారి కూడా ఆహార కొరతకు దారితీయవచ్చు. ఉదాహరణకు కోవిడ్-19 మహమ్మారి ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఎందుకంటే ప్రజలని అసలు కదలికలపై ఆంక్షలు విధించారు. ఇక్కడ వస్తువులు కానీ సేవలు కానీ. అలాంటప్పుడు ఒక రైతు వ్యవసాయం చేయడానికి వెళ్ళడం లేదు. సో అప్పుడు ఏమైంది, పంట దిగుబడి కూడా ఆగిపోతుంది. సర్వీసెస్
కూడా ఆగిపోయాయి. కాబట్టి విపత్తులు మరియు మహమ్మారి సమయాలతో సహా అన్ని వేళలా ఆహారాన్ని కల్పించడం కోసం ఒక దేశం ఆహార భద్రత అనేది అవసరం. అంటే ఇలాంటి డిజాస్టర్స్ వచ్చేటప్పుడు కూడాను అందరికీ ఆహారం సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో మరి ఆహార భద్రత లేని వాళ్ళు అసలు ఎవరికి ఆహార భద్రత ఉంది అంటే, ఆహార భద్రత అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఆహారం నాణ్యతతో కూడిన ఆహారం అందుబాటులో ఉండడం. అలా లేకపోతే వాళ్ళకి ఆహార భద్రత లేదు అంటాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూద్దాం. తక్కువ భూమి లేదా భూమి లేని ప్రజలు, సాంప్రదాయ చేతివృత్తుల వారు, సంప్రదాయ సేవలు అందించేవారు, స్వయం ఉపాధి కార్మికులు మరియు బిచ్చగాళ్ళు, అనాథలు లేదా తక్కువ వేతనం పొందే సాధారణ శ్రామిక మార్కెట్లో నియమితులైన శ్రామికుల సభ్యులు గల కుటుంబాలు పట్టణ ప్రాంతాల్లో ఈ ఆహార అభద్రతకు లోనవుతుంటారు. చూసారు కదా, ఫస్ట్ గ్రామాల్లో చూసుకుంటే తక్కువ భూమి లేదా భూమి లేని వాళ్ళు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు, సాంప్రదాయ సేవలు అందించేవాళ్ళు అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు లాంటి వాళ్ళు, స్వయం ఉపాధి కార్మికులు, ఓకేనా, అలాగే బిచ్చగాళ్ళు, అనాథలు. ఇక సిటీస్లోకి వస్తే తక్కువ వేతనం పొందే సాధారణ శ్రామిక మార్కెట్లో నియమితులైన శ్రామిక సభ్యులు, మన సింపుల్గా రోజువారీ కూలీలు అని చెప్తాం కదా అలా అనమాట. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆహార భద్రతకు ఫీల్ అవుతుంటారని ఇచ్చాడు. ఇక్కడ ఒక రాము కథ ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ కథ అనేది మనకి ఒక స్టోరీ బోర్డ్ అనమాట, ఒక సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి మాత్రం ఇచ్చింది. ఒకసారి ఫాస్ట్గా దీంట్లో ఏముంటుందో ఒకసారి చూసేద్దాం. రాము రాయ్పూర్ అనే గ్రామంలో సాధారణ వ్యవసాయ కూలీగా ఉంటాడు. అతనికి 10 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, ఆ సర్పంచ్ అయినటువంటి సత్పాల్ సింగ్ యొక్క పశువులు కాచుకుంటూ పాలేరుగా ఉంటాడు. అతనికి సంవత్సరానికి 1000 రూపాయలు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, రాము కొడుకు సోము 1000 రూపాయలు సంపాదిస్తాడు. అలాగే రాముకి మరో 3 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. అంటే ఇక్కడ ఈ ఎకానమీ బుక్ మొత్తంగా మీకు చూస్తే ఒక సమస్యను హైలైట్ చేసి చూపిస్తారంట, అది పెద్ద కుటుంబం. ఏ స్టోరీలో తీసుకున్నా కూడా మీకు పెద్ద కుటుంబం గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అంటే పెద్ద కుటుంబాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అంటూ, అంటే సంతానం 2 కన్నా ఎక్కువ ఉంటే ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని ప్రతి స్టోరీలో కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ఒక్కటి లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇతనికి 3 కుమారులు, 2 కుమార్తెలు, అంటే 5 ప్లస్ సోము, మొత్తం 6 అనమాట ఇతని పిల్లలు. కానీ వారు చిన్నవారు కావడంతో పొలం పని చేయలేరు. అతని భార్య సున్హరి కూడా పశువుల నివాసాన్ని శుభ్రపరిచే పనిచేస్తున్నారు, పార్ట్ టైం అనమాట. పశువుల దొడ్డుని క్లీన్ చేస్తుంటుంది. ఈవిడికి పశువుల పేడను తొలగించడం మరియు నిర్వహించడం ఆమెది. ఆమెకు 1/2 లీటర్ పాలు ఇస్తుంటారు, కొన్ని కూరగాయలు ఇస్తుంటారు, అలాగే ఆ ఇంట్లో వండినటువంటి కొన్ని వంటలు కూడా ఇస్తూ ఉంటారనమాట. ఓకేనా, 1/2 లీటర్ కూరగాయలతో పాటు కొంచెం వండిన ఆహారం కూడా ఇస్తారు. అంతేకాకుండా తీరిక లేని వ్యవసాయ కాలంలో తన భర్తతో కలిసి పొలంలో పనిచేసి అతని సంపాదనకు అదనంగా ఇస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే సరే వ్యవసాయం పనుల కాలం వస్తుందో ఆ కాలంలో వాళ్ళ ఆయనతో కూడా కలిసి వ్యవసాయ పనులు చేస్తుంది. కానీ ఇది సీజనల్, మనందరూ తెలిసిందే. సంవత్సరంలో అతనికి 4 నెలలు నిరుద్యోగిగా ఉంటాడనమాట. పంట నాటి నుండి కోసేంత వరకు అతనికి ఏముంటుంది, పని ఉండదు ఇంకా. సో ఇలా 4 నెలల పాటు ఆయన నిరుద్యోగిగా ఉంటాడు. ఆ సమయంలో ఇతను కొన్నిసార్లు గ్రామంలో ఇటుకలు చేయడము లేదా నిర్మాణ పనులు, అంటే తాపి మేస్త్రిగా వెళ్ళడం, ఈ ప్రయత్నాల ద్వారా రాము తన కుటుంబానికి 2 పూటల భోజనం కోసం అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి నగదు లేదా వస్తువు రూపంలో తగినంత సంపాదించాడు. అయితే అతనికి ఏ పని దొరకని రోజుల్లో అతని కుటుంబాన్ని నిజంగా కష్టాలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు అతని చిన్నపిల్లలకు ఆహారం లేకుండా నిద్రపోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది, కొనుగోలు సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. అంటే మనీ లేదు, అంటే కొనుగోలు చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గర లేదు. అంటే ఇప్పుడు ఆహార భద్రత ఉన్నట్ట లేనట్టు. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఆహార భద్రత అంటే అందుబాటులో ఉండాలి, కొనుగోలు సామర్థ్యం ఉండాలి, 3 ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. మరి ఇక్కడ ఇతనికి కొనుగోలు సామర్థ్యం లేదు, అంటే ఆహార భద్రత లేనట్టే. పాలు, కూరగాయలు ఈ కుటుంబం రోజువారీ భోజనంలో భాగంగా ఉండవు. వ్యవసాయ పనులు కాలానుగుణం స్వభావం వల్ల 4 నెలల పాటు నిరుద్యోగిగా మిగిలిపోయినప్పుడు రాము ఆహార అభద్రతకు లోనవుతాడు. ఇది స్టోరీ అండి. సో ఇక్కడ మీకు చూస్తే పెద్ద కుటుంబం అని చెప్పడం అనేది అండ్ సమస్యలు ఏ విధంగా ఉంటాయో చెప్పాడు. ఇక రెండోది అహ్మద్ కూడా, అంటే ఇది చివరిలో రావాల్సింది ముందుగా వచ్చేసింది అనమాట. అయితే ఇక్కడ మనకు రాము స్టోరీలో వచ్చేసరికి పీడిఎస్ సిస్టమ్ అనేది ఉండదు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉండదు, సర్వీసెస్ ఉండదు. కానీ ఇక్కడ అహ్మద్ కథకు వచ్చేసరికి చెప్తారనమాట. ఇక్కడ నుండి మీకు బిట్లు అనేవి వస్తాయన్నమాట. అహ్మద్ బెంగళూరులో ఒక రిక్షా లాగే కార్మికుడు. అతనికి తన 3 సోదరులు, 2 సోదరీమణులు మరియు వృద్ధులైన తల్లిదండ్రులతో పాటు
జమ్రీ తలియా నుండి రావడం జరిగింది. చూసారా, జమ్రీ తలియా నుండి బెంగళూరు వచ్చాడనమాట. ఇతను ఒక జుగ్గి అంటే మురికివాడలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఉండేటటువంటి చూడండి 3 సోదరులు, 2 సోదరీమణులు. అంటే మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద కుటుంబమే. అంటే మొత్తం వాళ్ళ 5గురు, వీడు కలిపి 6గురు అనమాట. సో అతను రిక్షా లాగడం ద్వారా వచ్చే రోజువారీ సంపాదన పైనే ఈ మొత్తం కుటుంబం కూడా, అంతేకాకుండా తల్లిదండ్రులు మొత్తం 8 మంది ఆధారపడతారు. అయితే అతనికి సురక్షితమైన ఉద్యోగం లేదు. అతని సంపాదన రోజు రోజుకి మారుతుంటుంది. అంటే ఒకరోజు ఎక్కువ సంపాదించవచ్చు, ఆ రోజు మంచి గిరాకీలు వచ్చాయనుకోండి ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటాడు. కొన్నిసార్లు అసలు ఎటువంటిది ఉండదు. కానీ ఇతను ఏం చేస్తాడు చూడండి, కొన్ని రోజులు అతను తన రోజువారీ అవసరాలు అయిన వాటిని కొనుగోలు చేసిన తర్వాత కూడా కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడానికి తగినంత సంపాదన పొందుతాడు. మిగతా రోజులు తన రోజువారీ అవసరాలు అయిన వాటిని కొనుగోలుకు సరిపోయేంత మాత్రమే సంపాదిస్తాడు. అయితే అదృష్టవశాత్తు అతనికి పసుపు రంగు కార్డు ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, మన ఏపీలో అయితే మనకి 2 కార్డులు ఉంటాయి. ఒకటి తెలుపు, ఇంకోటి పింక్. గులాబీ రంగు, తెలుపు రంగు అంటాం మనకి. సో ఇది నేషనల్ కాబట్టి నేషనల్లో మనకి 3 కార్డులు ఉంటాయి. ఓకేనా. సో ఇందులో పసుపు కార్డు అని చెప్పాడు అనమాట. అంటే బీపీఎల్ వాళ్ళకి పసుపు కార్డు ఇస్తారు సెంట్రల్లో. ఓకేనా. ఇది పేదరిక గీతకు దిగువ ఉన్న ప్రజలకు ఇచ్చే పీడిఎస్ కార్డు అనమాట. ఈ కార్డుతో అహ్మద్ తన రోజువారీ అవసరాలకు సరిపడేంత గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్లు పొందుతాడు. అంటే పీడిఎస్ సిస్టంలో ఏమేమి సప్లై చేస్తారు? గోధుమలు, బియ్యం, చక్కెర, కిరోసిన్. ఇది రెగ్యులర్గా ఇస్తారు. ఇప్పుడు కిరోసిన్ అనేది తీసేశారు, ఎందుకంటే గ్యాస్ ఫెసిలిటీ మనకు వచ్చింది కాబట్టి కిరోసిన్ అయితే తీశారు. ఇది 2011 నుండి వస్తుంది కాబట్టి ఇంకా అప్డేట్ అయితే అవ్వాల్సి ఉంది. ఈ నిత్యావసర వస్తువులు మార్కెట్ ధరలో సగం ధరకే అతనికి లభిస్తాయి. సో మార్కెట్ ధర అంటే ఏమిటి అసలు, అలాగే పీడిఎస్ ధర ఏంటనేది మనం చివరిలో తెలుసుకుంటాం. పేదరిక కింద ఉన్న వారి కోసం చౌకధరల దుకాణాన్ని తెరిచి ఒక నిర్దిష్ట రోజులు అతను నెలవారీ సరుకులు కొనుగోలు చేస్తాడు. ఈ విధంగా అతని కుటుంబంలో అతను మాత్రమే సంపాదిస్తున్న సభ్యుడిగా గల అతని పెద్ద కుటుంబానికి కావాల్సిన సంపాదన కంటే తక్కువ సంపాదనతోనే అహ్మద్ మనుగడను సాగిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది, అక్కడ రాముకి ఇక్కడ అహ్మద్కి తేడా ఏంటి వచ్చింది? అక్కడ పీడిఎస్ లేదు, ఇక్కడ పీడిఎస్ ఉంది. అందువల్ల తన తక్కువ సంపాదనతో కూడా మొత్తం కొనుగోలు చేయగలిగాడు అనమాట. ఓకేనా. సో రిక్షా లాగుతూ ఉండడం వల్ల ఇతనికి వచ్చే ప్రాబ్లం ఏంటి చూద్దాం. రిక్షా లాగడం ద్వారా అహ్మద్కు క్రమమైన ఆదాయం ఉందా అంటే లేదు. కానీ పసుపు కార్డు ఉంది కాబట్టి ఏం చేశాడు, మొత్తం కొనుగోలు చేశాడు. మరి చూద్దాం, ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి లేకపోవడంతో పాటు సామాజిక కూర్పు కూడా ఆహార అభద్రతలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే చూడండి ఒకసారి, కొనుగోలు సామర్థ్యం కాకుండా ఇంకేదైతే ఉన్నాయో సామాజిక కూర్పు అంటే ఈ ఏదైతే ఉందో మనకి సొసైటీ ఏదైతే ఉందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటాం కదా, ఈ వర్గాల్లో కూడా మనకి కారణం చూపిస్తాయని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీలలోని కొన్ని వర్గాల వారికి అట్టడుగునున్న వారికి తక్కువ భూమి లేదా చాలా తక్కువ భూ ఉత్పాదకత కలిగిన వారు ఆహార భద్రతకు గురి అవుతుంటారు. ఓకేనా. తక్కువ అంటే అట్టడుగు వర్గాలని చెప్తాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్పాదకత తక్కువ ఉండడం, అంటే పంటల దిగుబడి తక్కువ ఉండడం, అదేవిధంగా పంటలు పండించడానికి సరైన అవకాశాలు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ ఆహార భద్రతకు గురవుతుంటారు. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి పని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారు కూడా ఎక్కువ ఆహార భద్రత లేని వారిలో ఉన్నారు. ఉదాహరణకు మనకి కోవిడ్-19లో మీరు చూడొచ్చు, వలస కూలీలు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూడొచ్చు. అంటే పని కోసం వలస వెళ్ళిన వాళ్ళకి ఆహారం కాదు కదా, ఉండడానికి ప్రదేశం కూడా లేని పరిస్థితులు వచ్చాయన్నమాట. ఇక మహిళలలో తీవ్ర పోషకాహార అసమతుల్యత ఎక్కువగా ఉంది. ఇది పుట్టబోయే బిడ్డ కూడా పోషకాహార అసమతుల్యతను తీసుకొస్తుంది. కాబట్టి ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయం. గర్భిణీ, పాలిచ్చే తల్లులు మరియు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో అధిక శాతం మంది ఆహార భద్రత లేని జనాభాలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నారు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇలా గర్భిణీలు కానీ, పాలిచ్చే తల్లులు కానీ, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలు కానీ దేశంలో ఎంతమంది ఆహార అభద్రత ఫీల్ అవుతున్నారంటే నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే NHFS చూడండి, ఫుల్ డెఫినేషన్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే వీళ్ళు 98-99 ఒక సర్వే చేస్తే, అంటే 98-99 అనేసరి అప్పటికి మన జనాభా ఎంత ఉండేది, సుమారుగా 98 కోట్లు 99 కోట్లు ఉండేది. ఆ సమయంలోనే దాదాపుగా 11 కోట్లు అండి, అంటే దాదాపుగా 10-15% అనమాట. సో ఇలా ఏదైతే ఉందో ఫుడ్ ఇన్సెక్యూరిటీ వల్ల
మెయిన్గా తల్లులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీలు ఉన్నారనమాట. సో దీన్ని వాళ్ళు అబాలిష్ చేయడానికి మనకి ఐసిడిఎస్ అనేది తీసుకొచ్చారు. మీ అందరూ తెలిసింది. ఇప్పుడు అంగన్వాడీస్ అనేవి ఎందుకు వచ్చాయంటే వీటి ప్రభావం వల్లే రావడం జరిగింది అంగన్వాడీస్ అనేవి. ఆహార భద్రత లేని ప్రజలు దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగాను, కొన్ని ప్రాంతాల్లో తక్కువగాను ఉంటారు. ఎక్కువ పేదరికంతో ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలు, గిరిజన మరియు మారుమూల ప్రాంతాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా లోనయ్యే ప్రాంతాల్లో మీరు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాస్తవానికి చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్, ఇందులో తూర్పు మరియు ఆగ్నేయ భాగాల్లో ఉంటారు. బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి ఆహార భద్రత లేని వాళ్ళు ఎక్కువగా మనం గమనించవచ్చు. అంతేకాకుండా మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారనమాట. దేశంలో అత్యధిక సంఖ్యలో ఆహార అభద్రత కలిగిన వ్యక్తులను కలిగి ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. అంటే మహారాష్ట్రను మనం కానీ సౌత్లో అంటే మనకి వెస్ట్లో చూసుకుంటే మిగతావన్నీ ఈస్ట్లో ఉన్నాయన్నమాట. ఉత్తరప్రదేశ్ మర్చిపోకుండా ఉంటే, బీహార్ దాని సరౌండింగ్లో ఉన్న అన్ని స్టేట్స్ కూడా మీరు ఐడెంటిఫై చేస్తే వీళ్ళలోనే మనకి ఎక్కువగా ఆహార అభద్రత కలిగి ఉన్నారని చెప్తాను అనమాట. ఆకలి అనేది ఆహార అభద్రతను సూచించే మరొక అంశం. సో చూసారా, దీన్ని ఏమంటారు, ఇండెక్స్, హంగర్ ఇండెక్స్ అంటారు అనమాట. ఆకలి సూచిక అంటాము. ఇది ఫుడ్ ఇన్సెక్యూరిటీకి ఒక ఇండెక్స్గా మనం చెప్తాం అనమాట. ఆకలి అనేది పేదరికం యొక్క వ్యక్తీకరణ మాత్రమే కాదు, అది పేదరికాన్ని కూడా తెస్తుందన్నమాట. కాబట్టి ఆహార భద్రతను సాధించడంలో ప్రస్తుతాన్ని ఆకలిని తొలగించడం, భవిష్యత్తులో ఆకలి ప్రమాదాలు తగ్గించడం అనేది ఉంటాయి. ఆకలి అనేది దీర్ఘకాలిక మరియు కాలానుగుణ కోణాలను కలిగి ఉంటుంది. పరిమాణము లేదా నాణ్యత పరంగా చాలా రోజుల పాటు సరిపడినంత ఆహారం తీసుకోకపోవడం వలన దీర్ఘకాలిక ఆకలి ఏర్పడుతుంది. ఓకేనా. సో పరిమాణంలోనే సరిపడినంత లేకపోవడం కానీ, పోషకాహారం లేకపోవడం కానీ, క్వాలిటీ కానీ లేకపోవడం దీర్ఘకాలికంగా ఉన్న దాన్ని కూడాను హంగర్గానే చెప్తారనమాట. హంగర్ అంటే కేవలం ఆహారం దొరకపోవడమే కాదు, నాణ్యమైన ఆహారం కూడా దీర్ఘకాలం దొరకకపోయినా దాన్ని హంగర్గానే మనం ఇక్కడ చూపిస్తాం. ఇక్కడ చూద్దాం మరొకసారి. చాలా తక్కువ సంపాదన వల్ల తద్వారా బతకడానికి కూడా ఆహారం కొనలేని కారణంగా పేదరిక ప్రజలు దీర్ఘకాలిక ఆకలితో బాధపడుతుంటారు. దీర్ఘకాలిక ఆకలి, ఓకేనా. తక్కువ సంపాదన ఉన్న ఆహారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితిని దీర్ఘకాలిక ఆకలి అంటారు. పంటల పెరుగుదల, కోత చక్రాలతో కాలానుగుణ ఆకలి ముడిపడి ఉంటుంది. వ్యవసాయ కార్యకలాపాలు కాలానుగుణ స్వభావం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ సాధారణంగా అనీతి కార్మికులలో కారణంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఇది ఉంటుంది. ఉదాహరణకు వర్షాకాలంలో సాధారణ నిర్మాణ కార్మికులు తక్కువ పని ఉంటుంది. అంటే సంపాదన తక్కువగా ఉండేటప్పుడు ఫుడ్ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ తగ్గించుకుంటుంటారు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆకలి అన్నమాట. ఇది సంవత్సరం పొడవునా పని దొరకనప్పుడు జరుగుతూ ఉంటుంది అని చెప్పాడనమాట. ఇక హంగర్ ఇండెక్స్ చూద్దాం. ఇక్కడ కూడా మీరు డాటా అనేది మీరు కంటెస్ట్ పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఆకలి రకాలు చూద్దాం. కాలానుగుణ ఆకలి అంటే అంటే కొన్నిసార్లు మనకు నిర్దిష్ట సమయంలో మనకు పని ఉండదు. పని లేనప్పుడు సంపాదన లేనప్పుడు కొంత అడ్జస్ట్ అవుతాం. ఇది 83లో మనకి గ్రామీణ ప్రాంతాల్లో 16.2 ఉంది. అదే 2000కి వచ్చేసరికి 2.6 అయిపోయింది. ఇక దీర్ఘకాల ఆకలి చూస్తే 83లో 2.3 ఉండేది, ఓకేనా, శాతం. అది 0.7% తగ్గిందనమాట. అంటే ఓవరాల్గా మనకి 83లో 18.5% ఆకలితో బాధపడే వాళ్ళు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో, అది 2000కి వచ్చేసరికి 3.3కి మారింది. సో ఈ గణాంకాలు మీరు చూస్తారు. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో హంగర్ ఇండెక్స్లు చూద్దాం. 83లో 5.6 ఉండేది సాధారణం అంటే కాలానుగుణంగా. అలాగే 99 2000కి వచ్చేసరికి 0.6కి తగ్గిందనమాట. అదే దీర్ఘకాల ఆకలి అనేది పట్టణాల్లో చాలా వరకు తక్కువ ఉండేది, 0.8 ఉండేది, అది 0.3కి తగ్గింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే సో 83లో పట్టణ ప్రాంతాల్లో ఆకలి సూచి 6.4గా ఉంటే 2000కి వచ్చేసరికి 0.9కి వచ్చింది. అంటే ఇంత తగ్గుదల జరగడానికి కారణం ఏమైనా ఉంటుందా ఒకసారి అయితే చూద్దాం. భారతదేశంలో కాలానుగుణ దీర్ఘకాలిక ఆకలి శాతం తగ్గిందని చెప్తాం. స్వాతంత్రానంతరం నుండి భారతదేశంలో ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడం ప్రయత్నిస్తుంది. అందుకే అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం వల్ల ఇంపోర్టింగ్ అంటే
దిగుమతుల స్థాయి నుండి ఎగుమతుల స్థాయి వరకు ఈరోజు మన దేశం ఉందని చెప్తాం. స్వాతంత్రం తర్వాత భారత విధాన నిర్ణేతలు మన ప్రభుత్వం ఆహార ధాన్యంలో స్వయం సమృద్ధి సాధించడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. వ్యవసాయంలో ప్రత్యేకించి గోధుమ మరియు ఉత్పత్తిలో భారతదేశం ఒక కొత్త వ్యూహాన్ని అనుసరించింది. దీన్నే మనం ఏమని పిలుస్తాం? హరిత విప్లవం అంట. సో ఫస్ట్ క్వశ్చన్, గోధుమ విప్లవం అనేది ఇప్పుడు వచ్చింది 1968 జూలై. సో ఇది గోధుమల విప్లవం. అనే ప్రత్యేక స్టాంపును విడుదల కూడా చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, గోధుమ విప్లవం అనే పేరుతో స్టాంపును భారతదేశం ఇప్పుడు విడుదల చేసింది 1968 జూలైలో. ఓకేనా? హరిత విప్లవం యొక్క అద్భుతమైన పురోగతిని అప్పుడు భారత ప్రధాని ఇందిరాగాంధీ ధృవీకరించారనమాట. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, గోధుమలు సాధించిన విజయం తర్వాత వరి పంటలోనూ ప్రతిరూపం దాల్చింది. అయితే ఆహార ధాన్యాల్లో పెరుగుదల అసమానంగా ఉండేది. అంటే ఒక ప్రాంతంలో ఎక్కువగా ఉంటే ఒక ప్రాంతంలో తక్కువగా ఉండడం, అది అసమానంగా జరగడం అనమాట. ఉదాహరణ చూద్దాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గణాంకాలని టేబుల్ ఫామ్లో వేయండి. ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో 2015-16 సంవత్సరంలో వరుసగా 44.0 ఓకేనా మిలియన్ టన్నుల నుండి అలాగే 30.21 టన్నులు మధ్యప్రదేశ్లోనూ ఉండిందనమాట. అంటే అత్యధిక వృద్ధిని సాధించింది మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో. అదే భారతదేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే 2015-16లో 252.22 మిలియన్ టన్నులు కాగా 2016-17 వచ్చేసరికి 275.68 మిలియన్ టన్నులు. అంటే దాదాపుగా మనకి ఇక్కడ చూడవచ్చు 18 మిలియన్ టన్నులు ఏమైంది చెప్పండి ఉత్పత్తి పెరిగిందనమాట. అదే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో చూసుకుంటే ఓకేనా 2015-16లో 26.87 17.69 మిలియన్ టన్నులతో గోధుమ పంటలో గణనీయమైన ఉత్పత్తి సాధించింది. ఇది గోధుమకు సంబంధించి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 2015-16 సంవత్సరాల్లో 15.75 మిలియన్ టన్నులు పశ్చిమ బెంగాల్లోను, 12.51 మిలియన్ టన్నులు వరిలో ఉత్పత్తి సాధించారనమాట. ఈ గణాంకాలనే మీరు టేబులర్ ఫామ్ వేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎకానమీలో మనకి గణాంకాల మీద ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. 15-16లో మొత్తం భారతదేశంలో చూసుకుంటే ఆహార ధాన్యాలు 252.22 మిలియన్, అంటే గోధుమలు, వరిలు రెండు కలిపి. అసలు ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ని పోల్చారు. లాస్ట్లో మీకు బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఇక చూద్దాం, 1970 తొలి దశకంలో హరిత విప్లవం ప్రారంభమైనప్పటికీ నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా దేశం కరువును నివారించింది. దేశమంతటా భిన్న రకాలైన పంటలు పండించడం వల్ల గడిచిన 30 ఏళ్ళలో భారతదేశం ఆహార ధాన్యాల్లో స్వయం సమృద్ధిని సాధించింది అని చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ చూడొచ్చు, ఈ టేబుల్ మీరు చూస్తే అర్థమైపోతుంది. భారతదేశంలో ఆహార ఉత్పత్తి ధాన్యాలు అంటే మనకి హరిత విప్లవం రాకముందు ఎంత ఉండేదండి? 80 మిలియన్ టన్నులు ఉండేది 60-61లో. 70-71కి వచ్చేసరికి 108 అయింది. కానీ ప్రస్తుతం 2019-20కి వచ్చేసరికి 297 మిలియన్ టన్నులు ఆహార ఉత్పత్తి అయితే జరుగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ నెంబర్ని, ఈ ఫిగర్ని గుర్తుపెట్టుకోండి. 20 ఎంత ఉంది? 297. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పుడు కూడా అయితే ఒక సందేహం వచ్చింది. సో పంటలు పండుతున్నాయి కాబట్టి ఓకే ప్రొడక్ట్ అనేది చూపిస్తున్నారు. కొన్నిసార్లు డిజాస్టర్స్ వచ్చాయి, కరోనా వచ్చింది, అందుకే మీకు 20 వరకే ఉంది. తర్వాత మనకి కరోనాలో చూసుకున్నట్లయితే ఒకసారి తగ్గి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆహార భద్రత వ్యవస్థ వలన ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడాను ఆహార ధాన్యాల లభ్యత దేశవ్యాప్తంగా మరింత అందుబాటులో ఉండాలి. దీనికోసం 2 అంశాలు ఉంటాయి. ఒకటి బఫర్ నిల్వలు, 2 పబ్లిక్ పంపిణీ వ్యవస్థ, అదే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం, PDS అంటాం, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం. సో ఈ 2 కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్వహిస్తుంది అనమాట. ముందుగా బఫర్ నిల్వలు అంటే ఏంటో చూద్దాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI వాళ్ళు ప్రభుత్వం సేకరించిన గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాలను నిల్వలు చేస్తుంది. దీన్నే బఫర్ నిల్వలు అంటారు. అంటే మనకి ఏదైతే మార్కెట్ ప్రైస్ అని చెప్తూ ఉంటాం, దాన్ని మనం వార్తల్లో చూస్తుంటాం కదా, కనీస మద్దతు ధర MSI అంటాం కదా. సో ఈ కనీస మద్దతు ధర ద్వారా రైతుల దగ్గర ప్రభుత్వం
ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తుంది కదా, ఆ కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని గోడౌన్లో నిల్వ వస్తుంది. దీన్నే మనం బఫర్ నిల్వలు అంటాం అనమాట. మిగులు ఉత్పత్తిని అంటే ఒక రాష్ట్రంలో ఉదాహరణకి పంజాబ్ తీసుకున్న, పంజాబ్ ప్రజలందరికీ కూడా ఒక 1000 టన్నులు సరిపోతాయి అనుకుందాం ఎగ్జాంపుల్. సో ఈ ఏడాది అక్కడ ఒక 5000 టన్నులు ధాన్యం లేదా ఆహారం వరి పండింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళకి కావాల్సిన నుంచి మిగులు ఉత్పత్తిని ఏం చేస్తారు, ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. ఈ ఎఫ్సిఐ కొనుగోలు చేసి దాన్ని ఏం చేస్తుంది, ఎక్కడైతే అందుబాటులో లేదో అక్కడికి పంపిస్తుంది అనమాట. అయితే ఇలా కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం ఒక ధరని ప్రకటిస్తుంది. దీన్నే కనీస మద్దతు ధర ఎంఎస్పి అంటారనమాట. ఓకేనా. సో ఎంఎస్పి అని పిలుస్తాము, కనీస మద్దతు ధర అని పిలుస్తాం. అయితే ఇక్కడ మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, ఎంఎస్పి అంటే ఏమిటి? సో మీకు ఏం చేస్తాడు, డెఫినేషన్ అడుగుతాడు. ఓకేనా. ఎంఎస్పి మీరు అందరూ తెలిసే కదా, ఎంఎస్పిని నిర్వచించండి లేదా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతాడు అనమాట. సో ఎంఎస్పి అంటే ఏమిటి? సో ఇది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. మినిమం సపోర్ట్ ప్రైస్. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, గుర్తుపెట్టుకుంటారు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసినటువంటి ప్రైస్కి మన రైతులు అమ్మడం అయితే జరుగుతుంది. అయితే ప్రతిసారి ఇది ఏమవుతుంది, మనకి అది పెరుగుతూ ఉంటుంది అనమాట. పెరగడం వల్ల కూడా సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలనే మనం చివరిలో చూద్దాం ఒకసారి. ఎంఎస్పి అంటే ప్రతి సంవత్సరం నాట్లు వేయడానికి ముందే ఎంఎస్పి ప్రకటిస్తుంది. కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలు ధాన్యాగారాలు నిల్వ చేసి ఈ బఫర్ స్టాక్ను ప్రభుత్వం ఎందుకు వస్తుందో మీకు తెలుసు. కొరత ప్రాంతాల్లోనూ సమాజంలో పేదరిక వర్గాలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పంపిణీ చేయడానికి ఇది ఏర్పరుస్తారు. దీన్ని మనం ఏమంటాం, జారీ ధర, ఇష్యూడ్ ప్రైస్ అంటాం. అంటే మనకి ఇప్పుడైతే ₹2 ధర ఉండేది, ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. కానీ మనకి పీడిఎస్లో మనకి ఏం చేస్తారంటే ₹2 కానీ ఆ ధరలు కూడా నిర్ణయించి ఉంటారు. దీన్నే జారీ ధర అంటారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లేదా విపత్తు సమయాల్లో ఆహార కొరత సమస్యను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చేటప్పుడు వీళ్ళు చేస్తారు. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏమిటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం. ద్వారా సేకరించిన ఆహార ధాన్యాలను సమాజంలోని పేద వర్గాలకు ప్రభుత్వ నియంత్రిత రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు. దీన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ అంటారు. రేషన్ దుకాణాలు ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంటింటికి తిరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇలాంటి దుకాణాలు ఎన్ని ఉన్నాయి? 5.5 లక్షల రేషన్ దుకాణాలు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకుంటారు. దేశంలో మొత్తం రేషన్ షాపులు ఎన్ని ఉన్నాయి? 5.5 లక్షలు. వీటిని చౌకదారుల దుకాణాలను కూడా పిలుస్తారు. అంటే ఇంకా ఇక్కడ మనకి ఏం దొరుకుతాయి? ధాన్యాలు, చక్కెర మరియు వంట కోసం వాడే కిరోసిన్ నిల్వ ఉంచుతారు. సో వరి లేదా గోధుమ, చక్కెర, కిరోసిన్ ఈ వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు ప్రజలకు విక్రయిస్తారు. రేషన్ కార్డు కలిగిన ఏ కుటుంబమైనా ఈ వస్తువులను అంటే ఉదాహరణకు 35 కిలోల ధాన్యాన్ని లేదా 5 లీటర్ల కిరోసిన్ని, 5 కిలోల పంచదారని నిర్ణీత మొత్తంలో ప్రతి నెల సమీప రేషన్ కార్డులో పొందవచ్చు. అయితే ఇప్పుడు రేషన్ కార్డులు ఎన్ని రకాలు ఉంటాయి? ఇక్కడ 3 రకాలు ఇచ్చారు చూడండి. నిరుపేదలకు అందించేటటువంటి అంత్యోదయ కార్డు, దారిద్ర్య దిగువన ఉన్నటువంటి వారికి బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అంటారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏపీఎల్, అబోవ్ పావర్టీ లైన్ అంటారు. ఇలా కార్డులు అయితే ఇస్తారనమాట. ఇప్పుడైతే ఏపీఎల్ కార్డులు అయితే ఇవ్వడం లేదు. ఓకేనా, రైట్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మీకున్న రేషన్ కార్డు ప్రకారం మనం వెళ్ళాలి. బెంగాల్ కరువు నేపథ్యంలో భారతదేశంలో 1940 కాలంలో ఆహార ధాన్యాల పరిమితి లేదా కోతను ప్రవేశపెట్టడం జరిగింది. హరిత విప్లవం ముందు 1960లో తీవ్రమైన ఆహార కొరత నేపథ్యంలో ఈ ఆహార ధాన్యాల పరిమితి వ్యవస్థను పునరుద్ధరించారు. 1970లో ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, దాని ప్రకారం పేదరిక స్థాయిలు అధికంగా ఉన్న కారణంగా 3 ముఖ్యమైన ఆహార ప్రమేయాలు ఫుడ్ ఇంటర్వెన్షన్స్ కార్యక్రమాలను పెట్టడం జరిగింది. అంటే ఆహార పరిమితి లేదా కోత అంటే ఏంటి ఇక్కడ మనకు తెలియాలి. బెంగాల్ కరువు నేపథ్యంలో ఆహార ధాన్యాలు అనేవి ఆ ప్రాంతం నుండి అంటే బయటకు ఎక్స్పోర్ట్ అవ్వకుండా కొంత కోత అయితే విధించారనమాట. ఆహార ధాన్యాల కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ICDS అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటాం కదా, శిశు. అండ్ తర్వాత వచ్చేసి FFS, ఫుడ్ ఫర్ వర్క్. ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఎందుకు? అక్కడ పేదరిక స్థాయిలను తగ్గించడం కోసం. గుర్తుపెట్టుకోండి. 1 PDS, 2 ICDS, 3 FFW, ఫుడ్ ఫర్ వర్క్, ఆ పనికి ఆహారము. సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటాం.
ఈ 3 తీసుకురావడం జరిగింది. సో సంవత్సరాల్లో గడిచే కొద్దీ అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు. కార్యక్రమాల నిర్వహణలో పెరుగుతున్న అనుభవంతో కొన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఉన్నాయన్నమాట. PAPS అంటే పోవర్టీ, 1 minute, దీన్ని ఏమని పిలుస్తామంటే పేదరిక నిర్మూలన కార్యక్రమం, PAPS కదా. పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో ఆహారం ఒక స్పష్టమైన అంశంగా ఉంది. వీటిలో ప్రజా పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజనం లాంటి కొన్ని కార్యక్రమాలు, ప్రత్యేకించి ఆహార భద్రత కార్యక్రమం కాక చాలా వరకు ఈ PAPలు ఆహార భద్రతను కూడా పెంచుతాయి. ఉపాధి కార్యక్రమాలు పేదల ఆదాయాన్ని పెంచడం ద్వారా ఆహార భద్రతకు దోహదపడుతున్నాయని ఇచ్చాడనమాట. ఇక తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక జాతీయ ఆహార భద్రత చట్టం గురించి ఇచ్చాడనమాట. చూడండి, 2013 నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటాము. ఈ చట్టం సరసమైన ధరలకు ఆహారాన్ని, పోషకాహార భద్రత గల జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది. అదేవిధంగా ప్రజలు గౌరవప్రదంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది. ఈ చట్టం 75% గ్రామీణ జనాభా, 50% పట్టణ జనాభాకు ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారు. సో ఇక్కడ ప్రశ్న, భారతదేశ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారము పట్టణాలలో ఎంతమంది ప్రజలను ఆహార భద్రతకు అర్హులుగా గుర్తించారు? 50%. అదే గ్రామాల్లో అయితే 75%. ఓకేనా? ఇదండి మనకి. ఇంకా కంటిన్యూస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఇక్కడితోనే క్లోజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనకి ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క ప్రస్తుత స్థితి, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉండేటటువంటి లోపాలు, ఇవన్నింటి గురించి మనం చర్చించుకుందాం. ఈ వీడియో పైన మీ సలహాలు కానీ, సూచనలు కానీ, అండ్ అదేవిధంగా మీ యొక్క ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వండి. అదేవిధంగా ఏమీ లేకపోతే కనీసం కామెంట్స్లో ఏదో ఒక మాట అయితే కామెంట్ అయితే పెట్టండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకైతే టైం అయితే తక్కువగా ఉంది. ఎక్కడెక్కడైతే ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుందో వాటిని అయితే మీరు చిన్న షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్ చూసి చదివేంత టైం అయితే మీకు ఉండదని నేను అయితే అనుకుంటున్నాను. కాబట్టి వీడియోలు మీకు సపోర్ట్ చేస్తాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.